నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను జ్యోత్స్న. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తోంది. రసాయనిక సాగు నుండి సేంద్రియ సాగు విధానంపై మొగ్గు చూపుతోన్న రైతుల సంఖ్య పెరుగుతోంది. సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయంపై ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా రైతుల కోసం శిక్షణా తరగతులు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. మరి ఈ ప్రకృతి వ్యవసాయంలో పంట సాగు విధానం ఎలా ఉంటుంది? మారుతున్న కాలంలో సేంద్రియ వ్యవసాయంలో జరుగుతున్న మార్పులు, అదే క్రమంలో మార్కెటింగ్ పద్ధతులపై మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు గో ఆధారిత సంఘం ప్రతినిధి, సేంద్రియ వ్యవసాయ నిపుణులు సుబ్రహ్మణ్యరాజు గారు లైవ్లో మనతో పాటు ఉన్నారు. మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పై ఉన్న నంబర్స్కు కాల్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి సుబ్రహ్మణ్యరాజు గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఇప్పటికంటే చాలా మంది కూడా రసాయన సాగు వదిలేసి సేంద్రియ పద్ధతిలో సాగు చేద్దామని చెప్పేసి చాలా మంది వస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు అవగాహన కూడా చాలా మందికి వచ్చింది. కానీ సాగు వైపు మళ్ళడానికే కాస్త ధైర్యం చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి న్యూ ఇయర్ రాబోతోంది. ఎటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ అవగాహన కోసం, సేంద్రియ పద్ధతికి రైతులు మారడం కోసం? అవునండి, ఈ 2020లో చాలా కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నామండి. గతంలో మనం ఇక్కడ ఎగ్జిబిషన్స్ చేసాము. అట్లాగే 2020లో మొట్టమొదట ఫిబ్రవరిలో వైజాగ్లో ఒక 7-8 తేదీల్లో 7, 8, 9 వైజాగ్లో ఒక ఎగ్జిబిషన్ చేస్తాం. ఫిబ్రవరి 4న ఖమ్మం జిల్లాలో ఊట్కూరు గ్రామంలో కరేపల్లి మండలంలో ఒక రైతు సదస్సు చాలా పెద్ద ఎత్తున చేస్తామండి. అలాగే రైతుల్ని ప్రోత్సహించడానికి ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో మా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ద్వారా ఇటు ఖమ్మం జిల్లా, తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని విజిబుల్ ఫార్మర్స్ కోసం మేము ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నామండి. దీని మీద శిక్షణా తరగతులు కూడా స్టార్ట్ చేయబోతున్నామండి. ఇది కాకుండా కొత్త టెక్నాలజీలు కూడా వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సీడ్ ఒకసారి వేసినట్లయితే మరలా ఊడ్చుకోక్కర్లేకుండా 2-3 సార్లు ఊడ్చే అవసరం లేకుండా ఒక టెక్నాలజీ ఉంది. అది కూడా రైతులకి పరిచయం చేయబోతున్నామండి. ఓకే, అంటే ఇప్పుడు వరి సాగులో ఒకే విత్తనంతో 2 సీజన్స్కు సాగు అనేది దీని గురించి ఒకసారి అవగాహన కల్పిస్తారు. ఈ మధ్యనే ప్రభుత్వం వారు ఒక 2 విత్తనాలని రిలీజ్ చేశారండి. సాంబా మసూరి ఐఆర్ వెరైటీలు 2 విత్తనాలని రిలీజ్ చేశారండి. దీన్ని ఎట్లా అంటే యూవీ రేడియేషన్ ద్వారా ట్రీట్మెంట్ చేసినప్పుడు అది రీజనరేషన్ చాలా ఎక్కువగా వస్తుంది. మామూలుగా నాము పంట అంటాం, చాలా తక్కువగా వస్తుంది. ఈ పద్ధతిలో మామూలు పంటతో సమానంగా వస్తుందండి. దీనివల్ల ఏంటంటే ఊడ్పుకి అయ్యేటువంటి ఖర్చు, విత్తనం ఖర్చు, దుక్కి ఖర్చు, కలుపుతీత ఖర్చు, ఈ 4 ఖర్చులు తగ్గుతాయి. అయితే మాన్యువల్ హార్వెస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని రకాలను కూడా ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉంటుందండి. అంటే ఎన్ని రకాలు? ప్రస్తుతం గవర్నమెంట్ రిలీజ్ చేసింది 2 రకాలే అండి. మేము సాంబ మసూరి ఐఆర్ వెరైటీ ఒకటి చేశారు. అది ఒక క్రాప్ వేసాము రైతుల ద్వారానే, ఇంకా చూడాల్సింది ఉంది. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే మెడిసినల్ ప్లాంట్స్కి మంచి డిమాండ్ ఉందండి. అంటే తక్కువ స్థాయిలోనే సేల్స్ ఉంటాయి, కానీ చాలా పోషకాలు ఉన్నాయి. మెడిసినల్ ప్లాంట్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి. అందులో కాలాబట్టి వెరైటీని దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. మన సీడ్స్కి సంబంధించి శివప్రసాద్ రాజు గారు వీళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళతో చర్చించి కాలబట్టి వెరైటీని ఈ ట్రీట్మెంట్ తోటి మనం రీజనరేట్ చేసి చేద్దామనే ఆలోచనలో ఉన్నామండి. అది ఈ 2020లో చేయబోతున్నామండి. ఓకే, ఇక సేంద్రియ అంటే చాలా మంది కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆర్గానిక్ ఫుడ్ తినడమే మార్గం అని చెప్పేసి చాలా మంది కూడా అటువంటి అవగాహనతోనే ఉన్నారు. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లోనే చూసుకోండి, ఆర్గానిక్ స్టోర్స్ అని కనిపిస్తూ ఉంటాయి, కానీ అది ఎంతవరకు ఆర్గానిక్ అనేది నమ్మలేనటువంటి పరిస్థితి. చాలా స్టోర్స్ ఆర్గానిక్, అంత పెద్ద మొత్తంలో పంట దిగుబడి వస్తుందా? ఇన్ని స్టోర్స్ ఆర్గానిక్ అని అంటున్నారు కదా, ఇది కరెక్టే అంటారా? ఇప్పటి వరకు ఏ విధంగా ఉంది? అసలు ఆర్గానిక్ కావాలంటే ఎలా? దీని గురించి జెన్యూన్నెస్ మీరు అడిగింది ఏంటంటే ప్రోడక్ట్ యొక్క జెన్యూన్నెస్ గురించి మాట్లాడుతున్నాం. ఎట్లా గుర్తించాలి? దీనికి ఫార్మర్కి కస్టమర్కి రిలేషన్ బిల్డప్ అయినప్పుడు ఈ సమస్య తగ్గుతుందండి. దానికోసమే మేము ముఖ్యంగా చేసింది ఏంటంటే హైదరాబాద్కి వెజిటబుల్స్ బాగా డిమాండ్ ఉంది, గ్యాప్ కూడా ఉంది. మనకి కర్ణాటక నుంచి, తర్వాత ఆంధ్ర నుంచి కూడా హైదరాబాద్కి త్రూఅవుట్ ది ఇయర్ వెజిటబుల్స్ వస్తున్నాయండి. దాన్ని కంట్రోల్ చేయటం కోసం అంటే ఫార్మర్కి
కస్టమర్కి రిలేషన్ బిల్డప్ చేయటం కోసం మేమేం చేస్తామంటే ముందుగా మన హైదరాబాద్ చుట్టుపక్కల ఓఆర్ఆర్కి చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతుల్ని ఎంకరేజ్ చేస్తామండి. అట్లా రైతుల్ని ఎంకరేజ్ చేసినప్పుడు ఏ కస్టమర్ అయినా దగ్గరే కాబట్టి సరదాగా వెళ్ళి ఆ ఫార్మర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, జెన్యూనెస్ ఏంటి అన్నది చూసుకోవచ్చు. ఆ విధంగా కనుక రిలేషన్ ఏర్పడినట్లయితే ఎక్కువ మంది ఫార్మర్స్ ఇంకా ఎక్కువ మంది వస్తారు, వాళ్ళకు కూడా రైట్ ప్రైస్ అనేది దొరుకుతుంది, కస్టమర్కి కూడా జెన్యూన్ ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది. జనరల్గా అప్పుడు పలానా చోట నుంచి మీరు తీసుకొస్తే మేము తీసుకుంటాం అని వీళ్ళు నియరెస్ట్ షాప్కి మనం చెప్పినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారండి. అయితే మార్కెటింగ్ పరంగా అయితే డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. ఇప్పుడు కస్టమర్కి ఆర్గానిక్ ఫుడ్ తినాలన్న కోరిక వీళ్ళకుంది, అది మాత్రమే వినియోగించాలన్న ఆలోచన వీళ్ళకుంది. అండ్ ఇదేదైతే గ్యాప్ ఉందో పండించేటువంటి రైతుకు అదేవిధంగా కస్టమర్కు ఉన్నటువంటి గ్యాప్ ఫిల్, ఎందుకంటే ఇప్పుడు మిగతావన్నీ కూడా మీకు ఆ స్టాల్స్ కానివ్వండి అంటే రీటైల్లో ఏది కొనుక్కోవాలన్నా కూడా ఈజీగా యాక్సెస్ ఉన్నది. అదే కనుక ఆర్గానిక్ ఫుడ్కి వచ్చేసరికి మార్కెటింగ్ పరంగా కాస్త వెలితి కనిపిస్తోంది. అంటే ఇది ఎలా ఫిల్ చేయొచ్చు అంటారు? అంటే ఎటువంటి ప్రోత్సాహం ఉండాలంటారు గవర్నమెంట్ సైడ్ నుండి? ముందుగా గవర్నమెంట్ సైడ్ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ముందు మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటన్నది మనం మాట్లాడదాం. మా గోదావరి ప్రకృతి వ్యవసాయదారుల సంఘం తరఫున ఈ మధ్యనే నేను మొయినాబాద్ విజిట్ చేశాను. అక్కడ ఒక ఫార్మరు టమాటో పండిస్తాడు, కానీ ఆర్గానిక్లోని, కానీ అతను రెగ్యులర్గా శంషాబాద్ రైతు మార్కెట్ కమిటీకి పంపిస్తున్నాడు. అంటే మామూలు రేటే వస్తుంది, అంటే కేజీ 11 రూపాయలు, నేను వెళ్ళినప్పుడు ఉన్న రేట్లు కేజీ 11 రూపాయలు 12 రూపాయలు వస్తుంది. అతను ఆర్గానిక్ షాపులకి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అంటే అతను చేసేది ఒకటే వెరైటీ చేస్తున్నాడు, టమోటా ఒక్కటే చేస్తున్నాడు. ఆ ఒక్కటే దానికోసం షాప్ వాడు అంత దూరాన్ని నుంచి ఆటో తీసుకుని కిరాయి పెట్టుకుని ఫార్మర్ దగ్గరికి రాలేడు. ఈ ఫార్మర్ ఈ ఒక్క ప్రోడక్ట్ని పట్టుకెళ్ళి అన్ని షాపులకి అతను ఇవ్వలేడు. ఇది మెయిన్ ప్రాబ్లం అండి. దాన్ని అడ్రస్ చేయడం కోసం ఏం చేసామంటే ఒక ట్రైల్ అయితే వేసాం, అతనికి ఇమీడియట్గా 25 రూపీస్ ఇచ్చి ఆ వారం మేమే పర్చేజ్ చేసి మేమే డిస్ట్రిబ్యూట్ చేసాం. మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఫార్మరు కూడా కనీసం ఒక 4-5 ఆకుకూరలు, ఒక 5-6 వెజిటబుల్స్ వేసినట్లయితే ప్రతి షాపోడు వస్తాడు. ఇట్లాగా 10 మంది 20 మంది కలిపి ఒక చోట 20-25 ఎకరాల కనుక ఒక క్లస్టర్ కింద ఏర్పాటు చేసినట్లయితే ఈ సమస్య క్లియర్ అవుతుంది. లేకపోతే మొత్తం పండించిన డబ్బులన్నీ కూడా ఆటో కిరాయిలకు సరిపోతాయి, చివరికి ఆడికి ఏమి మిగలదు. అవును. కాలర్ ఉన్నారండి, గజ్వేల్ నుంచి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, హలో. ప్రసాద్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. ఇది పొప్పయ తోట పెట్టాలనుకుంటున్నా మేడం నేను. ఏంటండి? పుచ్చకాయ, బొప్పాయి. అవునండి. ఓకే, విత్తనాలు నారు ఎట్లా మొదలు పెట్టాలనేసి అడుగుతుంది. బొప్పాయికి టిష్యూ కల్చర్లో పాపాయ దొరుకుతుందండి. రెడ్ లేడీ, తైవాన్ రెడ్ లేడీ అంటారు. ప్రస్తుతం దానికి ఎక్కువగా డిమాండ్ ఉంది, దాన్ని తీసుకోవటం మంచిదండి. మీకు సాయిల్స్ ఏంటండి? అవి రెడ్ సాయిలేనా? కాల్ డ్రాప్ అయింది. రెడ్ సాయిల్ కొంచెం వాటర్ లాగింగ్ లేకుండా ఉన్న ఏరియాలు సెలెక్ట్ చేసుకుని దానికి బాగా మంచిగా ఈ ఫామ్ యార్డ్ మెన్యూరు, తర్వాత అన్ని రకాల బ్యాక్టీరియాలతోటి మనం సాయిల్ని ట్రీట్మెంట్ చేసుకుని తర్వాత వేసుకున్నట్లయితే బాగానే ఉంటుంది. కంపల్సరీగా ఇంటర్ క్రాప్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఆ ఇంటర్ క్రాప్ ప్లాన్ చేసుకోవడం వలన పెస్ట్ మేనేజ్మెంట్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ పాపాయలో వైరస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి. ఈ వైరస్ కంట్రోల్ చేయడానికి పచ్చి పాలుని స్ప్రే చేయటం కూడా ఒక మెథడ్ ఉంది ఆర్గానిక్లో. అలాగే కొన్ని బయోపెస్టిసైడ్స్ కూడా ఈ మధ్యన వచ్చినాయండి. సుబ్రహ్మణ్యరాజు గారు, అంటే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఆర్గానిక్ వాటికి సంబంధించి ఎగ్జిబిషన్స్ ఎక్కువ మొత్తంలో పెట్టి అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు కదా, వాటికి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? రెస్పాన్స్ బాగుందండి, కానీ డిమాండ్ అండ్ సప్లై ఇంకా మీట్ అవ్వలేదు. ఓకే, పబ్లిక్ డిమాండ్కి సప్లైకి గ్యాప్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. దాన్ని మీట్ అవటం కోసం అని చెప్పి ఇంకా ఎక్కువగా చేయాల్సింది ఉంది. రీసెంట్గా విజయవాడలో మొన్న అక్టోబర్ 4-5-6 తేదీలు విజయవాడలో కండక్ట్ చేసాం మా సంఘం తరఫున. మళ్ళీ ఇప్పుడు ఇందాక షెడ్యూల్ చెప్పాను కదండి, ఫిబ్రవరిలో 2 చేస్తున్నాం. టోటల్గా ఏం చేయదలుచుకున్నాం అంటే 2021 నాటికి
టోటల్ సౌత్ ఇండియాలో, అంటే మా సౌత్ ఇండియా హెడ్ వచ్చి కుమారస్వామి గారు, ప్రతి 2 నెలలకి ఈ సౌత్ ఇండియాలో ఎక్కడో చోట ఆర్గానిక్ ఎగ్జిబిషన్ జరగాలి. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క చోట ప్రతి 2 నెలలకి ఎక్కడో చోట జరగాలి. అట్లా జరిగినప్పుడు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రోడక్ట్లు బాగా అందుబాటులో ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రోడక్ట్లు అందుబాటులో. ఇవన్నీ కూడా మనం కలుపుకుని వెళ్ళినట్లయితే అన్ని ప్రాంతాలకి అన్ని ప్రోడక్ట్లు అందుబాటులోకి వస్తాయి. అది ఓకే, కాలర్ ఉన్నారండి వైజాగ్ నుంచి చిరంజీవి గారు. చిరంజీవి గారు నమస్కారం అమ్మా. నమస్తే అండి, అడగండి మీ క్వశ్చన్ ఏంటో. అమ్మా దేశీ వంగడాలు అందుబాటులో రావాలమ్మా. ఆల్రెడీ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం అమ్మా. ఓకే, సార్కి ఏంటంటే మాకు విశాఖపట్నం జిల్లా కసింకోట మండలం ఏనుగుర్తి గ్రామం అమ్మా. చెప్పండి. మా సార్ దేశీ వంగడాల గురించి మేము ఇప్పుడు అడిగాం సార్, ఎవరు మాకు సప్లై చేయలేదు సార్ మా మండలంలో. మీకు దేశీ వంగడాల గురించి శివప్రసాదరాజు గారు, బాపన్న, ఇక్కడ నిజామాబాద్లో చిన్ని కృష్ణుడు, తర్వాత ఇంకా చాలామంది రైతులు ఉన్నారు. మీరు వాళ్ళని సంప్రదించి మీరు తీసుకోవచ్చు. లేదనుకుంటే మీరు వైజాగ్ మీకు దగ్గర కాబట్టి ఫిబ్రవరి 7, 8, 9 తేదీలో ఎగ్జిబిషన్ కనుక వచ్చినట్లయితే మీకు అక్కడ అన్నీ అందుబాటులో ఉంటాయి. మీరు అక్కడి నుంచి కూడా మీరు ప్రొక్యూర్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు కోర్సులకు సంబంధించండి, అగ్రికల్చర్ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది. అయితే సేంద్రియ పద్ధతిలోనే పండించే విధంగా అంటే శిక్షణ తరగతులు, కోర్సెస్ ముఖ్యంగా ఏ ఉన్నాయి, అవి ఏ విధంగా? దీనికి సంబంధించి ఏపీ తెలంగాణలో మొట్టమొదటి పాలిటెక్నిక్ ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఏకలవ్య ఫౌండేషన్ వాళ్ళు తాండూరు దగ్గర జింగుర్తిలో స్టార్ట్ చేశారండి. ఈ ఫస్ట్ బ్యాచ్ ఈ సమ్మర్లో 2020 మేలో ఎగ్జామ్స్ అవుతాయి, కంప్లీట్ అవుతుంది. వాళ్ళకి ఫీల్డ్ నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పి ఒక సర్టిఫికేట్ కోర్సు లాంటిది కూడా రికమెండ్ చేస్తున్నామండి. అది కూడా ఒక 3 వీక్స్ కోర్సు చేస్తారు వాళ్ళు. దాంతో ఏంటంటే మే నెల లోపే క్యాంపస్ రిక్రూట్మెంట్ కూడా జరిగిపోతుంది. అందరూ కూడా మాకు కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ గారు 1 కోటి ఎకరాలకి నీరు ఇద్దామని ప్లాన్లో ఉన్నారు తెలంగాణలో. అప్పుడు ఇంత నీటి సౌకర్యం ఉన్నప్పుడు కొత్తగా వర్జిన్ సాయిల్స్కి ఆర్గానిక్లోకి రావాలనుకున్న వాళ్ళకి కన్సల్టెంట్స్ కరువు అయిపోతాయి. అప్పుడు ఈ డిమాండ్కి తగ్గ కోర్సులు మనకి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. మామూలుగా అగ్రి హార్టీ సొసైటీలో అయితే ఇక్కడ హైదరాబాద్లో అసెంబ్లీ దగ్గర అగ్రి హార్టీ సొసైటీ ఉంది. అక్కడ కూడా ఎవ్రీ మంత్ ఏదో ఒక కోర్సు స్టార్ట్ చేస్తాం. అందులో ఒకటి ఆర్గానిక్ దాని మీద షార్ట్ టర్మ్ జస్ట్ 2-3 డేస్ కోర్సులు కూడా ప్లాన్ చేస్తున్నాం. అది కాకుండా మా సంఘం తరపున కూడా మేము కూడా ఒక కోర్సుని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. 2020 స్టార్ట్ చేస్తాం. ఓకే, మామూలుగా రైతులు చాలామంది కూడా ముఖ్యంగా దిగుబడికి సంబంధించే రసాయనానికి మారారు అంటే త్వరగా వర్క్ చేసేసేయచ్చు, చీడపీడల నుంచి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది, అదేవిధంగా దిగుబడి పెద్ద మొత్తంలో వస్తుంది అన్నటువంటి అదితోని వెళ్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఆర్గానిక్ చూసుకుంటే ఏ విధంగా అంటే రేట్ ఎక్కువ ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా ఎంతో లాభం. అంటే డిమాండ్కి తగ్గ సప్లై ఉంటే రేటు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ మంది సేంద్రియ పద్ధతిలో పండించాలి అని అంటే ముఖ్యంగా ఇంకెటువంటి అవగాహన కార్యక్రమాలు కావాలంటారు? ఇది స్లోగా కన్వర్షన్ చేయటం అన్నది చాలా ముఖ్యమైన పని అండి. దీనికోసం మేము తీసుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నారో ఎవరైనా ఇమీడియట్గా మేము చేసేది ఈ వెజిటబుల్ ఫార్మర్స్నే తీసుకుందాం కాసేపు. ఈ వెజిటబుల్ ఫార్మర్స్ ఎవరైతే కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఆర్గానిక్లోకి కనుక మారదామని అనుకున్నట్లయితే బయో ఫెర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ డిస్కౌంటెడ్ ప్రైస్కి మేము ఇప్పిస్తామండి. తప్పనిసరిగా 50% డిస్కౌంటెడ్ ప్రైస్కి మేము ఇప్పిస్తాం. రెండోది, వాళ్ళు ముందర పెస్టిసైడ్ ఫ్రీ చేయాలి, తర్వాత ఎరువుల సంగతి. ఇందులో పెస్టిసైడ్ ఫ్రీ చేసేయడానికి ముందర ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్ దానికి లభ్యమైనట్లయితే కొంత పెస్ట్ మేనేజ్మెంట్ కూడా ఫ్రీ అయిపోతుంది ఆటోమేటిక్గా. ప్లాంట్ హెల్త్ బాగున్నట్లయితే పెస్ట్ అటాక్ కూడా తక్కువగా ఉంటుంది. దానికోసం అని పశురా గ్రూప్ ఎండి గారు మోహన్ గారితో మాట్లాడితే వారు దాదాపు 250 ఎకరానికి మా ద్వారా ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఫార్ములా 4 వారి ద్వారా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో టోటల్గా పెస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఫెర్టిలైజర్మెంట్ రెండు కూడా మనం ఆర్గానిక్లో చేయడానికి ఉంటుంది. వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. కాలర్ ఉన్నారండి, వెంకట్రామ్ ప్రసాద్ ప్రకాశం నుంచి. వెంకట్రామ్ ప్రసాద్ గారు
మేడం నమస్కారం అండి. నమస్తే. సార్ తోటి ఒక విషయము, ఇప్పుడు జీవామృతాన్ని ఎలా తయారు చేయాలి మన ఏ పైరుకైనా అందించడానికి అనేది మాకు వివరం కావాలండి. జీవామృతం అందరికీ తెలిసిందండి. 10 కేజీల పచ్చి పేడ, ఫ్రెష్గా ఉన్న ఆవు పేడ, దేశీ ఆవు పేడ, తర్వాత 10 లీటర్ల ఆవు మూత్రం, ప్రతి 100 లీటర్లకి 1 కేజీ బెల్లం చొప్పున 200 లీటర్లకి 2 కేజీల బెల్లం, 1 కేజీ పప్పుల పిండి. ఒకవేళ పప్పుల పిండి లేకపోయినా పర్వాలేదు. దీన్ని కలిపి బాగా ఒక 2 లేదా 3 రోజులు సవ్య దిశలో కన్నా తిప్పి తర్వాత దాన్ని ఏ పైరుకైనా మీరు నేల ద్వారా కానీ స్ప్రే ద్వారా కానీ ఇచ్చుకోవచ్చు. ఇది పోషకాలు కాదు, భూమిని వ్యవస్థను మారుస్తుంది, మైక్రో ఆర్గానిజంని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. దాని ద్వారా నెమ్మదిగా సాయిల్ ఫెర్టిలిటీ అన్నది జరుగుతుంది. అందులో ఉన్న కెమికల్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా లీచ్ అవుట్ అయిపోతాయి బయటకు. ఏమండి, 1 ఎకరాకి 200 లీటర్లు సరిపోతుందా ఒక ట్రిప్కు? ఒకసారికి 200 లీటర్లు ప్రతి 15 రోజులకి కనీసం ఒకసారి అన్న ఇస్తే బాగుంటుందండి. ఓకే అండి. ఓకే, ఇక భూమి రెడీ చేసుకోవడం కూడా చాలా ఎందుకంటే కొన్ని ఏండ్ల నుండి రసాయనాలకు అలవాటు పడిపోయింది భూమి. మరి సేంద్రియ పద్ధతిలోకి మారాలంటే ముందుగా రెడీ చేసుకోవాల్సింది భూమిని. అయితే ఇప్పటి వరకు పండించిన పంట నుండి ఇటు కన్వర్ట్ అవ్వాలంటే రైతుకు ఎన్ని రోజుల్లో ఆ భూమి తన అధీనంలోకి వస్తుంది అంటారు? ఇందులో జనరల్గా సాయిల్ అనాలిసిస్ అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా ప్రాంతాల్లో కొంచెం చౌడు భూములు ఎక్కువగా ఉన్నాయి, అలాగే తీర ప్రాంతాల్లో అయితే ఉప్పు భూములు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటికి సాయిల్ అనాలిసిస్ అన్నది, వాటర్ అనాలిసిస్ రెండు ముఖ్యమైనవి. ఈ రెండిట్లో ఏదైనా తేడాలు కనుక గమనించినట్లయితే, అంటే సాయిల్ pH 7 కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ, అంటే 6.5 నుంచి 7.5 వరకు పర్వాలేదు, అంతకుమించి వేరియేషన్స్ ఉన్నట్లయితే ముందర pH కరెక్షన్ చేసుకోవాలి. అలాగే వాటర్కి సంబంధించి ఇట్లాంటి కరెక్షన్స్ చేసుకుని తర్వాత ఇంకేదన్నా చేయాలి. దానికోసం అని చెప్పి బ్యాక్టీరియాలన్నీ అందుబాటులో ఉన్నాయి. మామూలుగా జీవామృతానికి వీటికి వేస్ట్ డికంపోజర్కి వీటితో కూడా మార్పు తీసుకురావచ్చు, కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అదే బ్యాక్టీరియాలతో కనుక చేసినట్లయితే చాలా తక్కువ టైంలో, అంటే క్రాప్ లైవ్లో ఉండగానే మార్పుని తీసుకురావచ్చు. అంటే మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేయగలిగితే 15 రోజుల్లోనే మినిమం రిజల్ట్ని తీసుకురావచ్చు. ఓకే, ఇప్పుడు ఆర్గానిక్ సంబంధించి ఇప్పుడు కూరగాయలే తీసుకోండి, వాటిని అసలు ఎలా గుర్తించగలుగుతారండి ఒక వినియోగదారుడు? అంటే చూసిన వాళ్ళందరూ ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇది ఆర్గానిక్ ఫుడ్, అందుకే దీనికి రేట్ ఎక్కువ ఈ కూరగాయలకని చెబుతూ ఉంటారు. అంటే దేన్ని బట్టి ఒక వినియోగదారుడు అవును ఇది అని గుర్తించవచ్చు? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఎందుకంటే వాళ్ళ పురుగు మందులు చాలా ఎక్కువగా స్ప్రే చేస్తున్నారు. అంటే కొన్ని మాల్స్కి వెళ్ళినట్లయితే ఎక్కడ ఆకుకూరలకి ఎక్కడా కూడా ఒక్క హోల్ కూడా ఉండదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దాన్ని అందరూ చాలా తాజాగా ఫ్రెష్గా ఉంది అని అనుకుంటున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కువగా పురుగు మందులు కొట్టడం వల్ల మాత్రమే అది వచ్చింది. మీరు మాల్స్లో కంట బయట పూర్వం రైతు బజార్లో కొనుక్కున్న వాటికి తక్కువ పెస్ట్ కనపడుతుంది. అంటే పెస్టిసైడ్ తక్కువ వాడింది ఇక్కడ కనపడుతుంది, ఎక్కువ పెస్టిసైడ్ వాడింది మాల్స్లో కనపడుతుంది. కాబట్టి మీరు మాల్స్లో కనుక కొనుక్కున్నట్లయితే 1-2 సార్లు ఆలోచించుకోండి కూరగాయల వరకు. ఇది ఈజీ మెథడ్. రెండోది, జనరల్గా అంటే ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆర్గానిక్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక లేడీ డాక్టర్ వంకాయలు పుచ్చు వేరుకుంటున్నారు. ఏంటండి ఇదేంటి అంటే, ఇది గ్యారంటీగా మందు కొట్టిందండి, అందుకే పుచ్చు వచ్చింది, అందులో పురుగు ఉంది అని చెప్పారు. ఎక్కడైతే ఒక బాస్కెట్లో అక్కడక్కడ మొత్తం దాంట్లో ఎక్కడన్నా చిన్న చిన్న ఏమన్నా డ్యామేజ్ ఏమన్నా కనపడ్డాయి అంటే, ఈ రకమైన నేను చెప్పింది ఏదైతే ఉందో అలాంటివి కనపడ్డాయి అంటే కొంతవరకు నమ్మటానికి ఉండదు. అలా అని చెప్పి నిజంగా ఈ కనపడితే పారిపోయేవాళ్ళు కూడా ఉన్నారు కస్టమర్స్, ఇలాంటివి పట్టుకొచ్చామని పారిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అదే ప్లాంట్ దగ్గరికి వెళ్ళి, అంటే ఫామ్ దగ్గరికి వెళ్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మీరు ఫామ్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు పురుగు మందులు కొట్టిందా లేదా అన్నది. చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి, టెక్నిక్స్.
అంటే మీరు మొక్కని పట్టుకుని చూసినట్లయితే మీకు తెలిసిపోతుంది. దాని మీద వ్యాక్స్ కోటింగ్ కానీ ఇది కానీ అవన్నీ అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. ఈవెన్ స్మెల్ అండ్ సైజులో తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉంటుందా? స్మెల్ అండ్ సైజులో తెలుసుకునే ఛాన్స్ కష్టం అండి. అంతేనా? కష్టం అండి. ఓకే. ఇక అంటే ముఖ్యంగా చీడపీడల నుండి బయటపడడం కూడా వన్స్ పంటేసిన తర్వాత అది చాలా అవసరమైనటువంటి విషయము. ఆ దిశగా సేంద్రియ విధానంలో ఎటువంటి పద్ధతులు ఉన్నాయండి? ఎలా అండి? ఇప్పుడు అంటే రైతులు వెంటనే చీడపీడ వచ్చిందంటే కథ మందు కొట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా నెమ్మదిగా ముందు భూమి రెడీ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, చీడపీడలు పడ్డ తర్వాత ఒక్కొక్క పంటకు ఒక్కొక్క విధానంలో ఉంటాయి కదా, వాటికి ఏ విధమైనటువంటి రెడీ చేసుకోవాలి? ఇంకా మైక్రో ఆర్గాన్స్ అని కూడా మీరు చెప్తున్నారు కదా, ఆ విధానంలో ఎటువంటి? దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయండి. కొంచెం లేటెస్ట్ డెవలప్మెంట్ అయితే వియత్నాంని మనం ఆదర్శంగా తీసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. వియత్నాంలో ఈ ప్రిడేటర్స్ అంటాం, అంటే పురుగులను తినేటువంటి ఇంకొక పురుగు అనమాట. ఇట్లాంటి వాటిని లార్జ్ స్కేల్లో డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ కూడా కేఎన్ బయోసైన్స్ వాళ్ళు కమర్షియల్గా మొదలుపెట్టారండి. అట్లాగే ప్రిడేటర్స్ని కనుక మనం ఫామ్లో డెవలప్ చేసుకుని మనం వదులుకోగలిగితే, ఆ ప్రిడేటర్స్ని మన NIPHM వాళ్ళు ఫార్మర్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారండి. అట్లా ట్రైనింగ్ తీసుకుని మనమే తయారు చేసుకుని మనమే ఫామ్లో కనుక వదులుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అట్లా కాకుండా కమర్షియల్గా కనుక అయితే చాలా చోట్ల ట్రైకోగ్రామా కార్డ్స్ అని దొరుకుతున్నాయండి. తక్కువ రేటుగా దొరుకుతాయి. మీకు కార్డు వచ్చి 40 రూపాయలు 20 రూపాయల కంటా ఉండదు. ఎకరానికి 4 కార్డులు అయితే సరిపోతుంది. దాని ద్వారా కూడా ఈ పెస్ట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉండొచ్చు. మూడోది ఏంటంటే వాతావరణాన్ని పరిశీలించి వ్యవసాయం చేయాలి. వాతావరణాన్ని పరిశీలించి వ్యవసాయం చేస్తే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. అంటే సపోజ్ ఇప్పుడు వెదర్ బాగా కూల్గా ఉంది నౌఏడేస్, సడన్గా కూల్ అవుతుంది అనుకోండి, ఫంగల్ డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి ప్రివెన్షన్ ఏంటన్నది ముందరే మనం రెడీ చేసుకుని పొల్ల మజ్జిగ కానీ, ఇట్లాంటి సూడోమోనాస్ కానీ, ఇట్లాంటి ఇంగువ ద్రావణం కానీ, ఇంగువ తర్వాత సొంటి పసుపు ద్రావణం కానీ, ఇట్లాంటివన్నీ కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఓకే. కాలర్ ఉన్నారండి మంచిర్యాల నుంచి, సదానందం గారు. సదానందం గారు నమస్తే అండి. అడగండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి సుబ్రహ్మణ్యరాజు గారిని. నమస్కారం అండి. నేను ఇంట్లో ఈ బెంగళపల్లి మామిడి రకం 2 కాతలు కాస్తాయి సార్. అది ఏంటి? ఒకసారి మళ్ళీ మీ ప్రశ్న క్లియర్. మామిడి మొక్కలు పెట్టాను సార్ బెంగళపల్లి. అది ఆకులు ఎర్రగా పడి ఎంత పూత వచ్చి రాలిపోతుంది సార్. దానికి ఏ విధంగా నేను ఆర్గానిక్ లో? ఓకే అండి. ఇది మామిడికి పూత వచ్చే కాలం అండి. ఇది ఈ టైంలో తేనె మంచు పురుగు అన్నది అటాక్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఒకటి ఇన్సెక్ట్, 2 దానివల్ల మళ్ళా ఫంగల్ డిసీజ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ పూత తర్వాత లేత ఆకులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా ఇన్సెక్ట్ కూడా నెమ్మదిగా అక్కడికి చేరుతూ ఉంటుంది. దానికోసం మెటారైజము తర్వాత వెర్సిలియం లకాని ఇట్లాంటి ఫంగిసైడ్స్ తోటి మనం స్ప్రే చేసుకున్నట్లయితే దాన్ని నివారించేటువంటి అవకాశం ఉంది. మీకు ఈవినింగ్ టైంలో మంచు పడుతూ ఉంటుంది. ఈవినింగ్ 7-8కి మంచు పడుతూ ఉంటుంది. అది సిమ్టమ్ అనమాట. తేనె మంచు, దాన్నే తేనె మంచు అంటారు అనమాట. మార్నింగ్ పడే మంచు వేరు, ఈవినింగ్ పడే మంచు వేరు. ఈవినింగ్ పడే మంచు వల్ల ఇంకా ఎక్కువ హాని జరుగుతుంది. ఒకటండి, ఇప్పుడు మార్కెటింగ్ విషయం కనుక చూసుకుంటే ఆర్గానిక్లో ముఖ్యంగా కావాల్సింది ధైర్యం చేయాల్సింది. ఒకటి అవగాహన ఉన్నా కూడా పండించిన, ఎందుకంటే దిగుబడి కంపేర్ చేసుకున్నట్టయితే ఎంతో కొంత ఇనీషియల్గా తక్కువనే వస్తుంది, ఆ తర్వాత మెరుగవుతుంది. కాకపోతే ముందు కనుక చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకు మంచి రేటు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా కూరగాయలు ఇప్పుడు సింగిల్ ఒకటే వేసామనుకోండి, వేస్తే వేరే రసాయన పద్ధతిలో కనుక చేసినట్లయితే అవుట్లెట్స్ ఈజీగా ఉన్నాయి, వాళ్ళ యాక్సెస్ ఈజీగా ఉంది, వెళ్ళేసుకొస్తుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు ఒక వ్యవసాయ రైతు టమాటో వేశారు అని చెప్పేసి, ఆయనకు మీరే దగ్గరుండి రేట్ ఇప్పించారు. అయితే ఏంటంటే వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ మంది రైతులు, యువ రైతులు ఇప్పుడు చాలామంది ఉత్సాహం చూపుతున్నారు. స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు సేంద్రియ పద్ధతిలోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ అవుట్లెట్స్ కనుక ఎక్కువ పెరిగినట్టయితే
చాలా మంది ఈ పద్ధతుల్లో దిగే అవకాశాలు ఉంటాయంటారు, ఏమంటారు? ప్రస్తుతం అయితే నా ఉద్దేశంలో అవుట్లెట్స్ సరిపడే ఉన్నాయండి. అవునా? ఫార్మర్సే సరిపడలేరు. ఓకే. ఫార్మర్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక గ్రూప్ కింద ఏర్పడి, ఒక ఎఫ్పిఓ కానీ ఒక సొసైటీ కానీ కనుక ఏర్పడి వాళ్ళు సప్లై చేయగలిగితే అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ విధానంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు గ్రూపుల కింద చేయటం కోసం ప్రయత్నం చేస్తాం. అట్లా అయితేనే వాళ్ళకి మంచి రేట్ వస్తుంది, ఇటు కస్టమర్ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్ దొరుకుతుంది. లేకపోతే ఆర్గానిక్ ప్రొడ్యూసర్కి ఆర్గానిక్ ఫామ్ ప్రైస్ దొరకట్లేదండి. ఆర్గానిక్ ప్రొడ్యూసర్కి ఆర్గానిక్ ప్రైస్ దొరకట్లేదు. అట్లా రావాలంటే వాళ్ళందరూ ఎఫ్పిఓల కింద గ్రూప్ క్లస్టర్స్ కింద ఏర్పడితేనే ఇదంతా సాధ్యం అవుతుంది. ఇందులోకి కొంతమంది బిగ్ ప్లేయర్స్ని కూడా ఆహ్వానిస్తాం. వాళ్ళు కూడా బహుశా ఈ 2020లో మన హైదరాబాద్ చుట్టుపక్కల మా ద్వారా కనీసం కొత్తగా ఒక 100 ఎకరాలు ఇమీడియట్గా వస్తుందని అనుకుంటున్నాం. ఓకే. అయితే ఇప్పుడు 2019 అయిపోయింది. 2020 కోసం మీరు ఈ సేంద్రియ పద్ధతిలో సాగు చేసేందుకు ఎంతో అవగాహన కార్యక్రమాలు చేయబోతున్నారు. మరి ఇప్పుడు వచ్చేటువంటి యువ రైతులకు మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు? ముందుగా ట్రైనింగ్ కోర్స్ తీసుకోమంటున్నాం. ఏదన్నా ట్రైనింగ్ చేసి పూర్తి అవగాహనతో చేసుకోండి. మినిమం ఇన్ఫర్మేషన్ కోసం అయితే మా దగ్గర కూడా ఒక వెబ్సైట్ ఉంది, gaps.org.in/తెలంగాణ. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఈ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించిన బుక్స్ కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ దొరుకుతాయండి. మేము కూడా ఒక 2-3 అవుట్లెట్లు మొబైల్ అవుట్లెట్ స్టార్ట్ చేసాం సిటీలో. అది కూడా రెస్పాన్స్ బాగానే ఉంది. దాన్ని ఒక 10 అవుట్లెట్స్ కింద చేయాలి. అంటే వీక్లీ వన్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట, మార్నింగ్ ఒక చోట, ఈవినింగ్ ఒక చోట అట్లా పెడుతున్నాం. ప్రస్తుతం అపర్ణ సైబర్ లైఫ్లో పెట్టాం. ఎవ్రీ సండే ఉంటుంది. సాటర్డే వచ్చి హైటెక్ సిటీ దగ్గర అహోబిలం రెస్టారెంట్ దగ్గర పెట్టామండి. ఇంకా విలేజ్ ఆహారం దగ్గర వచ్చి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు అంటే చాలామంది మీలాంటి నిపుణులు ఇచ్చినటువంటి అవేర్నెస్తోని చాలామందికి ఈ సేంద్రియ పద్ధతిలో సాగు చేయడానికి సంబంధించి ఒక అవగాహన అయితే వచ్చింది. అయితే ఎంతమంది రైతులకు అవగాహన వచ్చిందో వాళ్ళందరూ కూడా సాగు వైపు మళ్ళాలని, ఈ 2020లో మీరు చేపట్టబోయే కార్యక్రమాలకు విశేష స్పందన వచ్చి అందరూ మారాలని కూడా మేము కోరుకుంటున్నాం. అందరికీ అందుబాటులో ఉండేలాగా ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా ఎక్కువ మంది యువ స్టూడెంట్స్ని, ఆర్గానిక్ పాలిటికల్ స్టూడెంట్స్ని తీసుకొస్తాం. వాళ్ళందరూ అందరికీ అందుబాటులో ఉంటారు. ఇంకా కొత్త కోర్సులు కూడా అందరి ప్రోత్సాహంతో ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి నేల తల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.